ఒక కొత్త అనిల్ని చూపించాలి. ఎరా కుక్క ప్రభు మొరగడానికి వచ్చావు. రాజకీయంలో ఒక చదువుకున్న అనిల్ని చూపించాలి. మీ నాయన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఫీజు రెడీ చేసుకోమనరా, సేఫ్టీకి. 245 రోజులు జైల్లో ఉన్నారు. 22 కేసులు అయినాయి మీ మీద. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, కార్లు పోయినాయి, బంగ్లాలు పోయినాయి, బిల్డింగ్లు పోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే బోరగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి అలా రోడ్డున బాబు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చే స్వామి. అది ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. నా ప్రాపర్టీస్ సీజ్ చేసిన 2 కంపెనీస్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. ఆఖరికి మా దగ్గర ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. 3rd డిగ్రీ ఇచ్చినారు. 3rd డిగ్రీ అంటే అసలు ఏం చేశారు? ఒక దిమ్మకి ఆని చేసి కింద కూర్చోబెట్టి 2 కాళ్ళు చీల్చేసారు, చేతులు 2 పైకి లాగేసి. వాళ్ళంటే ఇట్లా మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట కావాలి. మొత్తం స్టేషన్ అంతా బయటకు వెళ్ళిపోతారు. స్పెషల్ టీం ఒక టీం వస్తుంది. స్పెషల్ ఆఫీసర్ నాన్ మమ్ముట్టి మోహన్లాల్ ఫ్రమ్ కేరళ క్రిమినల్ స్పెషలిస్ట్. मेरा नाम इलेक्ट्रिक सिंह, मैं क्रिमिनल इंटरनेशनल स्पेशलिस्ट. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కొట్టి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకండి. 3వ రోజు ఒక అమ్మాయిని పిలిపించారు, లేడీ కానిస్టేబుల్. ఆవిడ బూట్ కాల్తో నా టెస్టికల్స్ మీద కొట్టడం, ఆడలతో కొట్టించడం, మీద ఉమ్ములు వేయటం, ఉచ్చబోయటం, చీ అని విరక్తి పుట్టి ప్రాణం. పిల్లాడిని చంపేస్తారా? టెర్రరిస్ట్ వస్తే మంచిదే కదండి. ఒక్కొక్కసారి జైల్లోనే ఊపిరి గట్టిగా అలా లాక్ చేసేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు దేవుని తలుచుకుని చచ్చిపోదామని. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇప్పుడు బోరగడ్డ అనిల్ పెద్ద 0 0 ఓకే 0 Are you satisfied? Are you satisfied? 0 మీరు. నువ్వు సాటిస్ఫై అయ్యావు కదా? అయినావు కదా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. చేసుకో. బట్ అనిల్ ఇస్ నాట్ 0. దగ్గరుండి వైసీపీ లీడర్లు బోరగడ్డ అనిల్ ను జైలు వేయించరా లేదా? నేను విడిచిపెట్టినా నా దేవుడు వదిలిపెట్టాడు. ఏం మాట్లాడుతుంటావు? పొద్దున్నే తాగుండావా? ఇవన్నీ అంటే యుద్ధం చాతగానోడే ధర్మం గురించి లేకపోతే సిద్ధాంతాల గురించి మాట్లాడతాడు. బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. అదిరా సమరసింహం. నువ్వు సేమ్ పందివి. ఒకటోసారి బోరగడ్డ అనిల్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడే. రెండోసారి మాఫియా అంటే మా వెనకాల మా మావయ్య ఉన్నాడు. ఒక్క ఫోన్ కొడితే నాయకు దిగుతాడు. దిగమని చూసుకుందాం. నా ఎక్కి నా లాయకులు భయపడటానికి మా మాయ బోకేం కాదు, పులే దిగమని చూసుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు బోరగడ్డ అనిల్ కుమార్. 3వసారి ఫిక్స్ అయిపో, లాక్ చేసుకో. ఆడికి నాకు సంబంధం లేదు. అంటే ఏడు సూత్రం ఏంటి దెంగితే గ్రౌండ్ కి. ఓకే, ఎన్నిసార్లు వచ్చిండన్న జైలు కాడికి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి? రాలేదు. ఒకటి, వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎంతమంది నిలబడ్డారు మీ ఎంట? అడగట్టు అసలు ఎవరు రానిచ్చినారు పోలీసు వాళ్ళు? 2 నీకు దండం పెడతాను. మేము ఇన్ని కేసులు పెట్టామంటే నేను 4-5 నెలల దాకా బయటికి రాకుండా ఉండే కేసులు ఎన్ని పేర్చిన తర్వాత అరెస్ట్ చేస్తారు. నాకు తెలుసు ఆ విషయం. కార్యాలయానికి పోయినా లేకపోతే పార్టీ ఆఫీస్కి పోయినా మిమ్మల్ని ఆడికి అడుగు కూడా పెట్టనిస్తలేరు. అరే ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే. కార్మూర్ వెంకటరెడ్డి ఐడియా ఉందా? తెలుసు. తను కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, ఏమని? బోరగడ్డ అనిల్ తోటి పార్టీకి సంబంధం లేదన్నట్టుగా తను వాడెవడు నన్ను అంటానికి? అర్థం కాలే. వాడెవడు నన్ను అనేదానికి? ఎవరు రావాడు?
ఈ నోటి దూలతోటే కదా అన్న. నేను ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడాలా, ఈ పొద్దు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత సులుకనైతే నువ్వు ఇట్లా మాట్లాడుతావు. చులకన ఎందుకు అయ్యారన్న చెప్పు. చాలా మంది మాట్లాడుతున్నారు, చులకన చాలా మంది అన్నా అని పిలిచిన వాళ్ళు కూడా మాట్లాడుకొని. కర్మలో కారపొడి ఉంటే పల్లెల్లోకి పరమాణం ఎట్లొస్తుంది బేటా? మన రాత గట్లుంది, ఎవరిని అనుకునే లాభం? మీ వెనకాల పార్టీ నిలబడపాయే, మీ వెనకాల మీ జగన్ అన్న నిలబడకపోయి ఏం లాభం? ఇంకా ఎందుకు ఖాళీ చేస్తా ఉన్నారు? అన్న పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా? మార్రా 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 వాక్యాలోనే. బోరుగడ్డ అనిల్ కుమార్ పడి లేచిన కెరటం గుర్తుపెట్టుకో చెప్తున్నా. చిమ్మ చీకట్లో నుంచి చీల్చుకొని ఒక వెలుగులాగా బయటకు వచ్చినాడు బోరుగడ్డ. ఈ సొల్లు కబుర్లు అయితే చెప్పకూడదు. సారన్న జైల్లో అనవసరంగా నేను బూతులు మాట్లాడకుండా ఉండుంటే ఇవాళ నా పరిస్థితి బాగుండేది అని ఫీల్ అయ్యిరా లేదా? ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, ఫీల్ అయ్యిరా లేదా? ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. చింత వచ్చిన పులుపు చావాలి అంటారు చూసారా? నాకు అదేందో మీకు అడాప్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. అయ్యా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, నువ్వు టార్చర్ పెడుతున్నావు. నేను వస్తాను సార్. కూర్చో. బొరగడ్డ అనిల్ టీడీపీలోకి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? బొరగడ్డ అనిల్ టీడీపీలోకి. యాడ్ రాసుకుంటావు రాసుకో. ఐ డోంట్ హావ్ ఎనీ ఫియర్. సరిపోలేదా అన్న? ఎందుకన్నా ఐ డోంట్ హావ్ ఎనీ ఫియర్. నీకు భయపడాలా? నీకు భయపడాలా? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నువ్వు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం ఎంత మదం ఎంత మదం. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు